ప్రేమ సొరిపోయినటువంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు, నిత్యముగా విడువక ఎడబాయక శాశ్వతమైనటువంటి కృపతో, విడవని ఎడబాయినటువంటి ప్రేమతో ప్రతినిత్యం కూడా పోషిస్తూ మన పోషకుడిగా, మన జీవాధిపతిగా ఆయన ప్రతిదినాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ అందులోకి మనల్ని ప్రవేశపెడుతూ మనల్ని జీవింపచేసినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం మందు ప్రభు బిడ్డలుగా మరి కృపావాక్య ధ్యానములోకి పాల్గొంటున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు. అలాగనే ప్రభు మరి ఆయన సన్నిధిలో ఉండటానికి మనందరిని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఉదయకాలం మందు మీ మాటలను మేము చదువుకొని మీ సన్నిధిలో మేము ధ్యానం చేయుచుండగా మీ దాసుని మరుగుపరిచి పరిశుద్ధాత్మ సహాయముతో వివరించి మాకు బోధించి ప్రభా బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు ఈ లోకంలో జీవించటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. కడుపు ఎప్పుడు నిండుతుంది? కడుపు మరి నిండి ఉండటానికి ఆకలి అనేది లేకుండా, పస్తు అని పడి ఉండకుండా, ఎప్పుడు కూడా కడుపుకు కావలసినటువంటిది మరి అది దొరకాలన్నా, అది ఇవ్వాలన్నా, నింపాలన్నా ఆ నోటి మరి ఫలము చేతనే అది జరుగుతుంది. రెండవదిగా పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. తృప్తి అనేది మరి పెదవుల గుండా పలికేటువంటి మాటలను బట్టి, మాట్లాడేటువంటి మాటలను బట్టి మరి మనిషి తృప్తి కలిగి ఉంటాడు. కడుపు నిండి ఉండటానికి, తృప్తి కలిగి ఉండటానికి నోటి మాట, పెదవులతో పలికేటువంటి మాట్లాడేటువంటి మాట, దీన్ని బట్టి మరి మనిషి యొక్క మరి జీవితంలో మంచి జరగటానికి, తన జీవనంలో మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా సాగిపోవటానికి. ఇక్కడ మరి ఈ పదాలకి మనం అర్థాలు చూస్తే, నోటి ఫలము, నోటి ద్వారా వచ్చే మాటల మరి ఫలితము. నోటి ఫలము అనగా నోటి ద్వారా వచ్చే మాటల ఫలితం. కడుపు నిండుట, జీవన మరి అవసరాలు తీర్చుట, జీవన పోషణని కడుపు నిండుట. పెదవుల దిగుబడి, మాట్లాడిన మాటల వల్ల కలిగే ఫలితము. తృప్తి పొందుట, సంతృప్తి, సంతుష్టి అనేది పెదవుల మరి దిగువ, పెదవుల గుండా వచ్చేటువంటి మాటల వల్ల కలిగేటువంటి ఫలితము. అది తృప్తినివ్వటమే కాకుండా
సంతృప్తి, సంతుష్టి అనేది కలుగుతుంది. అలాగా మనిషి మాట్లాడేటువంటి మాటలు అతని జీవితంపై ప్రభావము చూపుతాయి. కనుక మాట్లాడేటప్పుడు మంచిగా జ్ఞానమయమైన మాటలు మరి మాట్లాడేటువంటి వారిగా ఉన్నప్పుడు అతనికి వారికి మరి జీవన పోషణ ఉంటుంది. మాట్లాడేటువంటి మాట సరిలేనప్పుడు ఆ మాటల యొక్క మరి ఆ ప్రభావము అనేది చాలా చాలా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. అది జీవన పోషణకు కూడా మరి ఇబ్బంది కలిగేటట్లుగా ఉంటుంది. కనుక సంతృప్తిని మరి కలిగిస్తాయి. చెడు మాటలైతే మరి అవి దుష్ఫలితాలు తెచ్చేటువంటివిగా ఉంటాయి. మా వచనం ప్రకారంగా మనం చదివినటువంటి వచనం ప్రకారంగా మనిషి మాటలు విత్తనాలు వంటివి. ఆ విత్తనాలు మరి ఫలించేటువంటివిగా ఉండాలి అంటే, జీవితంలో ఆనందమయం ఉండాలి అంటే మరి ఆ మాటలు జాగ్రత్తగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగా మరి మాటలకు శక్తి ఉన్నది. మాటలు కేవలం శబ్దమే కాకుండా అవి ఫలితాలని కలుగు చేసేటువంటిగా ఉంటాయి. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మాటలు జీవనానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే సత్యమైనటువంటి దయగల మాటలు జీవములో అవి జీవితంలో తృప్తిని ఇచ్చేటువంటివిగా ఉంటాయి. మాటల ద్వారానే వ్యక్తిత్వము అనేది బయలుపడుతుంది. మన మాటలే మన హృదయ స్థితిని వెల్లడిపరుస్తూ ఉంటాయి. ఆత్మీయంగా కూడా మనకు మరి చూసినప్పుడు దేవుని వాక్యమును ప్రకటించే వారి మాటలు ఆత్మీయ తృప్తిని ఇస్తాయి. ఇలాగా మన జీవితంలో మరి మాట్లాడేటువంటి మాటలు అవి నాకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగా ఉన్నాయా, అవి నాకు శాపము తెచ్చిపెట్టేటువంటి మాటలుగా ఉన్నాయా అనేది మన యొక్క జీవన అన్వయంలో అవన్నీ కూడా మనం చూసుకోవాలి. నా మాటలు వలన ఇతరులు మరి తృప్తి పొందుతున్నారా, దేవునికి ఇష్టమైనటువంటి మాటలు నా నోటి నుండి వస్తున్నాయా అనేది మనం చూసుకోవాలి. మాటలు విత్తనాలుగా అవి మరి జీవిత పంట కోయటానికి మరి మాట్లాడేటువంటి మాట జీవితానికి గొప్ప మార్పు తెచ్చేటువంటివిగా ఉండాలి. ఈ దినాన దేవుని వాక్యాన్ని బట్టి మనం తృప్తి పొందటానికి, కడుపు నిండి తృప్తి కలిగి ఉండటానికి వాక్యము ఏం చెప్తుంది, ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవటానికి దేవుని యొక్క సహాయము మనకు అందించబడినట్లుగా, దేవుని సహాయం కలిగి జీవించినట్లుగా దేవుని వాక్యంలోకి వెళ్ళినప్పుడు కీర్తన 90వ కీర్తన మరి 14వ చరణములో, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. మనకు మరి మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన, మన జీవితము అనేది వేకువని కృపతో ప్రారంభించబడినటువంటిదిగా ఉండాలి. కనుక ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే ప్రతిదిని కరెక్ట్ చేస్తూ మనది తప్పు ఏంటో మరి తప్పు కానిదటువంటి ఏంటో అనేది ఆ కరెక్షన్ అనేది వేకువని దేవుని సన్నిధిలో వేచి ఉండి ఆయన వేకువని తన యొక్క కృపతో నింపుతున్నప్పుడు ఆ కృప మనల్ని అన్ని విషయాలలో కూడా తృప్తి పరచబడినటువంటి వారంగా, తృప్తి కలిగేటువంటి వారముగా దినమే కాకుండా మన దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించే విధముగా మనం ఉండాలి. అంటే కృపతో నింపబడినటువంటి వారుగా ఉండాలి. అలాగనే మన ఆశలు కూడా ఎలాగుండాలి అంటే వేటిని బట్టి వాటిని అది కావాలా ఇది కావాలా అనేది దాని కొరకు విపరీతమైనటువంటి మరి మాటకారిగా
మాటల చమత్కారంతో చేయాలి అని కాకుండా అది దేవుని వలన నాకు కలగాల అన్నట్టుగా జాగ్రత్త కలిగి మనం ఉన్నప్పుడు 107వ కీర్తన 9వ చరణములో ఎలయనగా ఆశ కలిగినటువంటి ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈ కృపను వేకుని పొందుకున్నప్పుడు నీ ఆశ ఆయన వలన నీకు తీరునట్లుగా, నీ ఆశ తీర్చేది ఎలాంటి ఆశలు మనకు తీర్చబడతాయి? దైవికంగా, ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి. లోక సంబంధంగా ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. మూడవ మాటగా ఆ యొక్క తృప్తి పొందేటువంటి, తృప్తినిచ్చేటువంటి, తృప్తి కలిగేటువంటిది ఎక్కడ జరుగుతుంది? కీర్తన 36వ కీర్తన 8వ చరణంలో నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కనుక తప్పక దేవుని మందిరముకు వచ్చినప్పుడు మందిరములో ఉన్నటువంటి సమృద్ధి వలన మనం సంతృప్తి నొందటానికి, మనం తృప్తి కలిగి ఉండటానికి ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అవన్నీ కూడా దేవుని మందిరములో మనకు ఏర్పాటు చేయబడినటువంటిదిగా, అక్కడ మనము అనుగ్రహము పొందుకున్నటువంటి వారంగా మనం ఉంటాం. కనుక ఈ క్రమాన్ని మనం తప్పిపోకుండా పాటించేటువంటి వారంగా ఉండాలి. 65వ కీర్తన 4వ చరణములో నీ మందిర ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదాము. ఈ క్రమములో మనము మందిరంకి చేరటానికి, చేరుకోవటానికి, దేవుని యొక్క ఏర్పాట్లో ఉండటానికి ప్రభు మనకు ఆ విధంగా అవకాశము కల్పించినప్పుడు, ఆ వెసులుబాటు అనేది మనకు ప్రభు వలన కలుగుతున్నప్పుడు ఈ ఆర్డర్లోనే మనం ముందుకు సాగాలి. కనుక టైం వేస్ట్ చేసుకోకుండా ఏ టయాన్ని దేనికి ఉపయోగించాలి, దేని కొరకు మనము టయాన్ని గడపాలి అనేది మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆకలి అనేది, ఎప్పుడు కూడా అసంతృప్తి అనేది మనల్ని చేరుకోవు. మనము వాటి యొక్క ఇదిలో లేకుండా మనల్ని దేవుడు జాగ్రత్త పరుస్తాడు. అలాగనే 91వ కీర్తన 14 నుంచి 16 వరకు ఉన్నటువంటి ఆ యొక్క చరణాలను చదివినప్పుడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తృప్తిపరిచేదను అని అంటాడు. ప్రేమించుట అంటే ఆయన మాటని వినేటువంటి వారు, ఆయన మాటని అనుసరించేటువంటి వారిని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరిచేదను. దేవుడంటే అతనికి తెలుసు, దేవుని యొక్క మాటలేమిటో, లోక మాటలేంటో అని తెలుసు. అందును బట్టి అతను జాగ్రత్త కలిగినటువంటి వాడుగా, దేవుని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అతను ఎక్కడ కూడా నిందల పాలు కాకుండా అతను ఘనపరిచేటువంటి ఇదిలో అతను ఉంటాడు. అతడు నాకు మొరపెట్టగా, అతని జీవితంలో ప్రార్థన ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రార్థనతో ప్రభువుకు ప్రతిదీ కూడా విన్నపించుకుంటాడు. కాబట్టి అతనికి ఏది క్లారిఫై కావాలో, ఏది అతని విషయంలో క్లియర్ కావాలో అనేది అతను మొరపెట్టినప్పుడల్లా అతనికి ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అతనికి శ్రమలలో తోడై ఉండటానికి దేవుడు శ్రమ కలిగినప్పుడు నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ఆ శ్రమ అనేది కృంగదీస్తుంది కదా, ఆ శ్రమ అనేది నిన్ను చేతగాని వాడినిగా చేస్తుంది కదా. ఆ సమయంలో నేను అతనికి తోడై ఉండి, ఆ శ్రమ నీకు నిందో అవమానమో
ఒకవేళ ఎలాంటి పరిస్థితికి తీసుకువెళ్తుందో దాని ఆలోచన ఉద్దేశ ప్రకారంగా నీ దగ్గరకు వచ్చినటువంటి శ్రమ, ఆ సమయంలో ప్రభు తోడై ఉండి ఆ యొక్క శ్రమకు సిగ్గు కలిగేటట్లుగా, అలాంటి శోధనలు, ఇబ్బందులు నిన్ను ఇబ్బంది పెట్టకుండా, నువ్వు అవమాన పాలు కాకుండా అవి అవమానంతో, సిగ్గుతో నీ యొద్ద నుంచి పారిపోవటానికి దేవుడు తోడై ఉండి వాటికి సిగ్గు రావటానికి ఆయన వారి ముందు నేను గొప్ప చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే దీర్ఘాయుషు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని అంటాడు. కనుక మనిషి అన్ని విధాలుగా బాగానే ఉంది, కానీ ఆ తృప్తి అనేది మరి మనిషి జీవనంలో కావలసినటువంటి ఆ అవసరతలన్నీ కూడా అది ప్రభు మరి ఇవ్వాలి. అవి అనుభవించటానికి కావలసినటువంటి దీర్ఘాయుషు అనేది ఇస్తే, దీర్ఘాయుష్ కలిగి ఉంటే అప్పుడు నీ వాటన్నిటి విషయంలో తృప్తి కలిగినటువంటి వాడుగా ఉంటావు. ఇవన్నీ నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి అని అంటే దేవుని రక్షణ నీకు ఉన్నది. ఆ రక్షణలో ఉండి ఇవన్నీ కూడా నీవు కలిగినటువంటి వాడుగా, తృప్తి పరచబడేటువంటి వారుగా ఉన్నావు అనేది ఆ రక్షణ ఏంటో అని కూడా ప్రభు ఆయన చూపించటానికి, ఆ రక్షణ గురించి నీవు తెలుసుకొని ఆ రక్షణలోనే స్థిరపడటానికి ప్రభు యొక్క సహాయము అందించబడుతూ ఉన్నది. కనుక భక్తులందరూ కూడా వారి జీవితాల్లో కూడా దేవుని వలన వాళ్ళు తృప్తిపరచబడి ఉన్నారంటే వాళ్ళ యొక్క మరి నోటి మాట అనేది పెదవులతో పలికేటువంటి ఆ యొక్క పదజాలను బట్టి ఆ ప్రభావము మరి అతని జీవితంలోకి ఆశీర్వాదకరంగా ఉండటానికి, జ్ఞానమయమై అవి మాట్లాడేటువంటి వారుగా ఉండటానికి దేవుని యొక్క మహా కృపను బట్టి, ఆయన యొక్క ఆత్మ సహాయాన్ని బట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో క్రమముగా, సిస్టమేటిక్గా, ఒక క్రమశిక్షణలో నీ జీవితాన్ని కొనసాగించడానికి, భయభక్తులు కలిగిన జీవితము నీకు అనుగ్రహించటానికి ప్రభు యొక్క మరి కృప ఎల్లవేళలా సహాయం చేస్తుండగా, అలాంటి సహాయములో నీవు మరి అన్ని విషయాల్లో కూడా మరి కలిగినటువంటి వాడుగా తృప్తి పరచబడి నీవు జీవించే జీవితము యేసయ్య నామములో కలుగునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ మాటలు వినిపింపచేశారు. అనేక పర్యాయాలు మా యొక్క నోటి ద్వారా పలికేటువంటి మాటల శబ్దము కన్నా ఆ మాటల యొక్క నాయన మరి ఆ యొక్క శక్తి కన్నా, అది ఒకవేళ ఆ మాటలు ఎలా పడితే అలా అన్నప్పుడు దాని యొక్క మరి పదజాలము కన్నా దానిలో ఉన్నటువంటి శక్తి ప్రభావము ఎంతో ప్రభావితం చేసి, కొన్ని సమయాల్లో అది మంచికి, మేలుకి, కొన్ని సమయాలలో అది శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లోకి మరి తీసుకుని వెళ్లకుండా అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండటానికి, మీ యొక్క మరి జ్ఞానముతో బిడ్డలు నింపబడటానికి, పలికే ప్రతి పదము అది ప్రభా మరి నీ వాక్యాన్ని బట్టి పలకటానికి సహాయం చేయండి. విన్న బిడ్డల జీవితాల్లో సరి చేసుకుని జాగ్రత్త కలిగి ఉండటానికి కృప దయచేయండి. ఈ దినమంతట్లో మీ సహాయం అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. ఆమేన్.